హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లోనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. ఈరోజు మనం వచ్చేసి మన మంగళగిరిలోనే పెద్ద ఐటీ పార్క్ అండి. ఇది వచ్చేసి కడుతున్నారు చూడండి. దీని పేరు వచ్చేసి మయూరి టెక్ పార్క్ అండి. మీకు లోపల ప్రతిదీ చూపిస్తాను. చూడ్డానికైతే మొత్తం గ్లాస్తోనే కట్టారు. ఇది చూడండి, కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ అయితే. ఇదండి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది కదా. మనం అటు నుంచి వెళ్దాం, రైట్ సైడ్ నుంచి మీకు చూపిస్తాను మొత్తం. చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది. అంటే టోటల్గా అద్దాలతో పెట్టేశారు. అలాగే లోపల వర్క్ అయితే జరుగుతుంది. చూడండి, ఫ్రంట్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా. అలాగే ఇది వచ్చేసి మయూరి టెక్ పార్క్. చూడండి, మనం గేట్ దగ్గర అయితే వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. బాబా అయితే పర్మిషన్ అడిగాం, లోపల అడిగి చెప్తానని అడిగారు. అలాగే పదండి, మనం మీకు మొత్తం లోపల నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి గార్డెన్ అండి. మొత్తం వాటర్ ఫౌంటైన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అలాగే మనకి మొక్కలు, చెట్లు అయితే బయట నుంచి తెప్పిస్తున్నారన్నమాట. మొత్తం రౌండ్గా అన్ని సైడ్లు అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు. చూడడానికి అయితే చాలా షోగా ఉన్నాయి, చెట్లు చాలా బాగున్నాయి. అలాగే ఈ ఎంట్రన్స్ అయితే మనకి ఓపెన్ చేయట్లేదండి. కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఓపెన్ ఇంకా చేయలేదు. అందరూ ఆ సైడ్ నుంచే వస్తున్నారు. ఎందుకంటే మనకి చాలా వెహికల్స్ కూడా వస్తాయి కదా, పెద్ద పెద్దవి. అందుకని ఆ సైడ్ నుంచి పెడుతున్నారు. ఇది కొంచెం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు గ్యాసెస్ ఉంటాయి కదా, ఆ గ్యాస్ పైపులు అయితే మనకి ఎదురుగా కనిపించారు. మన బిల్డింగ్ ఆపోజిట్ అయితే ఉన్నాం. ఇది మొత్తం పరంజీలతో వర్క్ అయితే చేస్తున్నారన్నమాట. చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ టైల్స్ కాదు, కొన్ని చోట్ల టైల్స్ అయితే, ఇంకొన్ని చోట్ల అయితే మార్బుల్స్. మనకు కనిపించేది మొత్తం మార్బుల్సే. చూడండి, లోపలైతే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు, చేస్తూ ఉన్నారు. ప్రతి చోట గ్లాసే. అలాగే సీలింగ్ విషయానికి వస్తే లోపల చేస్తున్నారు కొన్ని చోట్లయితే. వీళ్ళైతే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనమైతే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. అసలు ఏ రూమ్లో ఏ వర్క్ జరుగుతున్నా ఏంటని మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే లిఫ్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ వర్క్ అయితే కొన్ని లిఫ్ట్ అయితే వర్క్ చేస్తున్నాయి కాబట్టి కొన్నే వెళ్తున్నాయి ఒక సైడ్న లిఫ్ట్ అయితే. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. చూస్తున్నారు కదా, చాలా వరకు ఏంటంటే ఫ్రీ స్పేస్ ఉంది. ఇంకోటి ఏంటంటే పైన మనకి ఏసీకి సంబంధించింది సెట్ చేసి ఉంచారు. దాంతోపాటు ఇంకేంటంటే మనకి ఫైర్వి పైప్ లైన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేశారు మనకి రూఫ్ మీద అయితే. చూస్తున్నారు కదా. అలాగే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనం. ఒక్కో పిల్లర్ అయితే చాలా పెద్దగా ఉంది నిజంగానే. ఇది వచ్చేసి మనం బయట నుంచే వచ్చాం కదా, వచ్చిన రూట్ అయితే మనకి లెఫ్ట్లో ఉంటుంది. మనం ఈ సైడ్ నుంచి చూద్దాం. గ్లాస్తో సెట్ చేశారు. ఈ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఐటీ పార్క్ కట్టిన తర్వాత అయితే ఇది ఇంకా సూపర్గా ఉంటుంది కట్టిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ మెటీరియల్ అయితే కొంచెం తెచ్చిపెట్టారు. అంటే ఏ ఫ్లోర్కి ఎంత అవసరమో అదే లెక్కలో తెచ్చిపెట్టారన్నమాట. చూడండి, కొన్ని పైప్ లైన్ వర్క్ అయితే కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పైప్స్ అయితే అవి పెట్టారు. అలాగే సిమెంట్స్ ఉన్నాయి ఆ సైడ్న. ఇటుపక్క వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, లేబర్ అయితే. వాళ్ళ హౌసెస్ అయితే ఇక్కడ కట్టారు మనకి రైట్లో అయితే. ఇక్కడ వచ్చేసి కొంచెం సెట్ చేయడానికి స్లాబ్కి దానికి మెటీరియల్స్ ఉంటాయి కదా, సైడ్ అయినా సెట్టింగ్కి ఆ మెటీరియల్స్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ గడ్డర్స్తో పెట్టారు. ఒక్కో గడ్డర్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. గడ్డర్ సైజ్ కంటే ఇది ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి. అలాగే ఈ మయూరి టెక్ పార్క్ ఉంది కదండి, దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇది వచ్చేసి మంగళగిరి బైపాస్ రోడ్ ఉంది కదా, ఎన్ఆర్ఐ ఎగ్జిట్ అక్కడైతే ఉంది అన్నమాట. గుంటూరు విజయవాడ హైవే ఉంది దీనికి ఆపోజిట్ అయితే. అలాగే ఈ ప్రాజెక్ట్ ప్లేస్ ఏరియా వచ్చేసి మొత్తం 3 ఎకరాలండి. 6 నుంచి 8 అంతస్తు దాకా కట్టారు. చూపిస్తాను మీకు. ఇక్కడ సేలబుల్ ఏరియా వచ్చేసి మొత్తం 8,000
85 స్క్వేర్ ఫీట్లు అండి. అలాగే ఇక్కడ ఆఫీస్ స్పేస్ వచ్చేసి 2424 స్క్వేర్ ఫీట్లు, మొత్తం వచ్చేసి 1.21 కోట్లు. ఇంకోటి వచ్చేసి 2625 స్క్వేర్ ఫీట్లు, అది వచ్చేసి 1.31 కోట్లు. మూడోది వచ్చేసి 2989 స్క్వేర్ ఫీట్లు అండి, అది వచ్చేసి 1.49 కోట్లు. అలాగే తర్వాత 3316 అదేమో 1.66 కోట్లు. దాని తర్వాత 3386 స్క్వేర్ ఫీట్లు, అది వచ్చేసి మనకి 1.69 కోట్లు. అలాగే ఇంకా రెండు ఉన్నాయి, అవి ఏంటంటే 5517 స్క్వేర్ ఫీట్లు అండి, అది వచ్చేసి 2.76 కోట్లు. దాంతోపాటు 8087 స్క్వేర్ ఫీట్ అండి, అది వచ్చేసి 4.04 కోట్లు అండి. దాని ఆఫీస్ స్పేస్ ధర అయితే ఇక్కడ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదండి, ఐటీ పార్కు మరి టెక్ పార్క్, ఈ రెండైతే ప్రాజెక్టులు పెట్టిందండి. దీని ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మనకి 24/7 సెక్యూరిటీ ఉందండి. అలాగే సీసీటీవీ, పవర్ బ్యాకప్, సెంట్రల్ ఏసీ, లోపలైతే ఫైర్ షిఫ్ట్ చెప్పాను కదా మీకు, అది మంటలు నాపే ఫైర్ సెక్షన్ ఉంటుంది కదా గ్యాస్ది, అది. అలాగే వాటర్ సప్లై కూడా. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే వాకిన్ క్లోజెట్లు ఉన్నాయి, అలాగే డబల్ గ్లాస్ విండోస్ ఉన్నాయి, దాంతోపాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, అయితే స్మార్ట్ లబ్బీలు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ మిగతావి ఏం కడతారంటే కాన్ఫరెన్స్ రూములు, రెస్టారెంట్, కాఫీ బార్, ఫుడ్ కోర్ట్, మెడికల్ సదుపాయం కూడా ఉంటుందన్నమాట ఇక్కడైతే. సెంట్రల్ వైఫై, ఎలివేటర్లు, కింద వచ్చేసి పార్కింగ్ స్థలం కూడా. ఇక్కడ మనకి కనెక్టివిటీ ఏంటంటే మంగళగిరి, విజయవాడ, తాడేపల్లి, వడ్డేశ్వరం, కుంచనపల్లి, గవర్రానగర్ ప్రాంతీయ ఏరియాస్ అయితే మనకి పక్కనే ఉంటాయి అన్నమాట. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే నేషనల్ హైవే మనకి ఎదురుగానే ఉంది, కనెక్టివిటీ మనకి ఈజీగా బయలుదేరడానికి. ఒకవేళ మనం ఇక్కడ ఏమైనా స్టార్ట్ చేసినా కూడా శ్రీ మయూరి బిల్డర్స్ ఉన్నారు కదా అండ్ డెవలపర్స్, వాళ్ళైతే ఎన్ఎస్ఆర్ మయూరి పేరుతో గుర్తింపు అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని చోట్లయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, కొన్ని చోట్లయితే కొంచెం ఆపేశారు. దీంట్లో మీటింగ్ హాల్స్ అవి ఉన్నాయి కదా, అంతవరకు అయితే కొన్ని ఇంపార్టెంట్ ఫస్ట్ అవి చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి మనకి మొత్తం సీలింగ్కి సంబంధించినవి. ప్రతిదీ చూడండి, మొత్తం ఒక షేప్లో సైజులో కట్ చేసుకుని వీళ్ళు చేస్తారన్నమాట. అలాగే ఇది ఒక రూమ్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ మీటింగ్ హాల్ అవ్వచ్చు. ఇది వచ్చేసి చూడండి, మొత్తం సెట్టింగ్స్ అయితే చేసుకున్నారు దీనికి సంబంధించింది. మొత్తం సీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, ఇక్కడైతే వర్క్ కూడా జరుగుతుంది మనకి, ఫ్లోరింగ్ వర్క్ అయితే. మనం ఇటు పక్క వచ్చి చూద్దాం. ఇటు పక్క కూడా సేమ్ సీలింగ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. చూడండి, మొత్తం గ్యాస్ పైప్ లైన్స్ ఈ మొత్తం సెట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు. అలాగే మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి గ్యాస్ పైప్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. వచ్చేసి లిఫ్ట్ వచ్చే ఏరియా అండి. చూడండి, అసలు గ్యాస్ పైప్స్ చాలా పెద్దగా ఉన్నాయి చూడటానికి. ఇక్కడ నుంచి మనకి కనెక్షన్ ద్వారా బయటికి వస్తుంది. అలాగే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి పైన ఫ్లోర్ అండి, దానికి పైన ప్రజెంట్ అయితే వర్క్ ఏం జరగట్లేదు ఇక్కడైతే. బట్ ఏంటంటే మొత్తం సెట్ చేసి పెట్టుకున్నారు.